పేదరిక నిర్మూలనే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన P4 జీరో పావర్టీ కార్యక్రమం ప్రారంభించి 1 సంవత్సరం పూర్తయిన సందర్భంగా జిల్లాలో అత్యుత్తమ మార్గదర్శక సేవలు అందించిన నలుగురిని సోమవారం సాయంత్రం బొమ్మూరు కలెక్టరేట్లో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి నిమ్మల రామనాయుడు, కలెక్టర్ కీర్తి చేకూరి, రూడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి చేతుల మీదుగా అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. మంత్రి మాట్లాడుతూ స్వర్ణాంధ్ర విజన్ 2047 లక్ష్యంతో కూటమి ప్రభుత్వం P4 కార్యక్రమాన్ని ప్రారంభించిందని తెలిపారు. ప్రజలు, పారిశ్రామికవేత్తలు, ఎన్ఆర్ఐలు కలిసి పేదరికాన్ని నిర్మూలించే దిశగా ఈ కార్యక్రమం కీలకంగా పనిచేస్తుందన్నారు. అంబేద్కర్ ఆశయాల సాధనతో సమాజంలో వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి ఇది తోడ్పడుతుందని పేర్కొన్నారు. కలెక్టర్ కీర్తి చేకూరి మాట్లాడుతూ P4 కార్యక్రమం వార్షికోత్సవాన్ని జిల్లాలోని ప్రతి నియోజకవర్గంలో నిర్వహిస్తున్నామని కలెక్టర్ తెలియజేశారు. అవసరమైన వారికి సహాయం చేయాలనే భావన సమాజంలో పెరుగుతోందని, అదే లక్ష్యంతో ఈ కార్యక్రమం అమలు చేస్తున్నామని చెప్పారు. జిల్లా రెవెన్యూ అధికారి టి సీతారామమూర్తి, సిపిఓఎల్ అప్పలకొండ, జిల్లా అధికారులు, మార్గదర్శకులు, బంగారు కుటుంబాల సభ్యులు పాల్గొన్నారు. జీరో పవర్టీ మిషన్ P4 వచ్చిన తర్వాత పేద వర్గాలు ఎవరైతే ఉన్నారో, అట్టడుగు వర్గాలు ఎవరైతే ఉన్నారో, విసిరేయబడినటువంటి వర్గాలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరిలోనూ కూడా మేము ఒంటరి కాదు, మాకు మార్గదర్శకులు తోడుగా ఉన్నారనేటువంటి ఒక భరోసా, ఒక భద్రత ఈరోజు అట్టడుగు వర్గాల్లో మరి మనకందరికీ కూడా సమాజంలో కనిపిస్తున్నటువంటి పరిస్థితి. ఇది P4 అనేది ఒక కార్యక్రమంగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రారంభిస్తే ఆ కార్యక్రమం వల్ల ఈరోజు ఈ రాష్ట్రంలో ఒక ఉద్యమంగా రూపుదిద్దుకునే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనందరం కూడా గుర్తు చేసుకోవాలని తెలియజేసుకుంటూ, అందులో భాగంగా అంటే చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచన ఏదైతే యొక్క సమాజంలో ఆర్థికంగా ప్రథమ స్థానంలో ఉన్నటువంటి, అగ్రస్థానంలో ఉన్నటువంటి 10% మంది ఎవరైతే ఉన్నారో అందులో అట్టడుగు ఉన్నటువంటి 20% వర్గాలు ఎవరైతే ఉన్నారో, అంటే ఆర్థికంగా అగ్రభాగం ఉన్నటువంటి ఆ 10% మంది, అట్టడుగు ఉన్నటువంటి 20% మంది ప్రజలకు సేవ చేసి, ఇది ఒక దానం కాదు, ఈ సమాజంలో సమాన ప్రతిపత్తి కల్పించేటువంటి రాజ్యాంగబద్ధమైనటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క ఆశయ సాధనను అమలుపరచడం అనేటువంటి విధానంతో మరి చంద్రబాబు నాయుడు గారు శ్రీకారం చుట్టారనే విషయాన్ని సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి అందులో భాగంగా ఇప్పటి వరకు చూస్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి 10.97